ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, చరణ్ ఎక్కడుంటే తను అక్కడే ఉంటుంది. తనని వదిలి వెళ్ళడమే లేదు. అది జరిగే పని కాదు. తను వెళ్తుంది విక్కీ, మనమే ఇక్కడి నుంచి పంపించాలి. నాకు ఒక రకంగా ఇది గోల్డెన్ ఛాన్స్. ఖచ్చితంగా జయసింహ గారు కళ్ళు తెరిస్తే చరణ్ని పెళ్లి చేసుకోమంటాడు. తాళి కట్టకపోతే ఆయన పోతాడేమో అన్న భయంతో చరణ్ వెంటనే తాళి కడతాడు. అందుకే ఈ ఛాన్స్ నేను మిస్ చేసుకోకూడదు. కానీ ఇప్పుడు వారాహి ఎక్కడికి వెళ్తుంది? వారాహిని మనం పంపించక్కర్లేదు విక్కీ. తనని పంపించే వాళ్ళు వేరే ఉన్నారు. ఎవరు? కృష్ణ తులసి వారాహిని పంపిస్తుందా? ఎలామా? పదండి చెప్తాను. కృష్ణమ్మని ముట్టుకుందా? ఏం జరుగుతుంది? అమ్మకి అరుంధతి గారి మధ్య ఏం జరుగుతుంది? ఏంటి అరుంధతి, నువ్వు నా దగ్గరికి రావడమే ఒక వింత అనుకుంటే వచ్చి మంచితనంగా మాట్లాడి పక్కకి తీసుకురావడం ఇంకో వింత. అసలు ఎందుకు తీసుకొచ్చావు? ఏం మాట్లాడాలి నాతో? అమ్మతో ఈవిడ మాట్లాడుతోందా? ఏ విషయం? కృష్ణ తులసి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు నాతో మాట్లాడాలని, నా కోపం తగ్గించాలని 25 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నావు కదా? అవును. అయితే ఒకవేళ నా కోపం తగ్గించే అవకాశం నీకొస్తే ఏం చేస్తావు? ఖచ్చితంగా తగ్గించే ప్రయత్నమే చేస్తాను. కానీ అరుంధతి, ఇప్పుడు మనం ఉన్న చోటుకి నీ మాటకి పొంతన లేకుండా ఉంది. ఈ చోటు, నా మాట అన్నీ ఒకే గట్టు మీదున్నాయి కృష్ణ తులసి. మా అమ్మ మాట్లాడేది ఇక్కడ జరగాల్సిన విషయం గురించి. ఇది జరిగితే అది ఇది అన్నీ సెట్ అయిపోతాయి. దేని గురించి మీరు మాట్లాడేది? చరణ్ పెళ్లి గురించి. ఆయన పెళ్లి గురించి మనం మాట్లాడుకోవడం ఏంటి? మాట్లాడుకోవాలి కృష్ణ తులసి, తప్పకుండా మాట్లాడుకోవాలి. ఆ మాటనే మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఆ మాటలే మీ సంతోషాల్ని డిసైడ్ చేస్తాయి. అసలు మీకేం కావాలి?
రేఖా చరణ్ల పెళ్లి జరగాలి.